జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. కృష్ణ శబ్దం మనోహరం. దాని గురించి తెలుసుకుందాం. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షరక్షణ చేసిన కరుణామయుడు, కారుణ్యశీలుడు, ఆదర్శ పురుషుడు, ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి. భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగ ధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్వాన్ని తెలియచెప్పిన మహనీయుడు. అలాంటి శ్రీకృష్ణ మంత్రము బాహ్య శత్రువులను, అంతఃశత్రువులను హరించే శక్తి కలది. సకల వేదాంతాలందు చెప్పబడిన పూజ్య మంత్రం ఇది. సమస్త సంసార చింతనలను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రం ఇది. శ్రీకృష్ణునకు భక్తిపూర్వకంగా ఒకసారి నమస్కరిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి అవప్రద స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుణ్ణి త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించిన మాత్రానే జన్మ రాహిత్యం కలుగుతుంది. కృష్ అనగా సత్తు, నా అనగా ఆనందం అని అర్థం. అంటే సదానందము లేక సచ్చిదానందము అని అర్థం. కలియుగాన కృష్ణ కృష్ణ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటి వారు సాక్షాత్ శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. ఓంకారం మొదలు వేదాల వరకు కృష్ణ అనే 2 అక్షరాలు సమస్త విజ్ఞానాలను హరించి మనోభీష్టాలను నెరవేరుస్తున్నాయి. అలాంటి శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడు కారణ జన్ముడు. మధురలో పుట్టి గోకులంలో పెరిగి నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్ట శిక్షణ, కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు. గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడు అయ్యాడు. యమునా నది తీరంలో కాళీయమర్దనం చేసిన మహనీయుడు ఆయన. బాల్యంలోనే తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపించిన దైవము. సాక్షాత్ శ్రీహరి అంశ అయిన కృష్ణునికి లెక్కలేనన్ని పేర్లు. ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా ఆదుకొని అక్కున చేర్చుకుంటాడు. రామ శబ్దానికి కృష్ణ శబ్దానికి భేదము లేదు. ఈ 2 అవతారాలు సాక్షాత్ శ్రీహరి అవతారాలే కావడం వల్ల ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్ శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే హరే రామ హరే రామ హరే కృష్ణ అంటారు. నిష్కలమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులు ఆదరించి అక్కున చేర్చుకొని ముక్తిని కలిగించిన అపురూపమైన దైవము శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణనామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో వారి మనసుల్లో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుణ్ణి సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు. వాయువుని కపాలమునందున్న సహస్రార చక్రం వరకు తీసుకొని పోయే సహజ శక్తి కృష్ణ శబ్దానికి కలదు. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినప్పుడు ఆయా అక్షరాలకు స్థానాలుగా దౌడ, కంఠము, వీనిలో పుట్టిన వాయువు శబ్దమూలమున శిరస్సున గల సహస్రార చక్రం వరకు సహజ సిద్ధంగా చేరుకుంటుంది. అప్పుడు వాయువును అంటే చలించే స్వభావం కల మనస్సును యోగ ప్రక్రియచే వాయువుతో లయమునర్చి సహస్రారమునకు తీసుకుని పోయి నిలపవచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది. ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామ తత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది. కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఉంటాడు కాబట్టి సదా నామాన్ని స్మరించండి, ఆనందించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలు సమూలంగా మటుమాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి స్వామిని సేవిద్దాము, నామం జపిద్దాము, మోక్షాన్ని పొందుదాము. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి.